వా ఎవడేవాడు? నేను ప్రేమించేవాడు, కాబోయే నా మొగుడు, అంటే నీకు కాబోయే అల్లుడు. ఆ ఆటో డ్రైవర్ నా అల్లుడా? ఆటో డ్రైవరా లారీ డ్రైవరా అని ప్రేమించలేదు, నా మనసుని గౌరవిస్తాడని ప్రేమించా. నువ్వు ఒక కులం తక్కువ ఊర కుక్కని ప్రేమిస్తున్నావా? కులమా? ద్వాపర యుగంలోనే పట్టించుకోలేదు, మనమున్నది కలియుగంలో అమ్మా. నువ్వు ఒక రెడ్డివి, రెడ్డిని రెడ్డియే పెళ్లి చేసుకోవాలి. ఎవడు పెట్టిండే ఈ లత్కోర్ రూల్స్? నేను ఒక మనిషిని, నా మనసుకు నచ్చిన వాడిని చేసుకుంటా. నీకు కోట్ల పెళ్లి సంబంధం చూస్తే నీకు ఈ బిచ్చగాడు నచ్చాడా? అమ్మా, రవి కాబోయే ఐఏఎస్ ఆఫీసర్. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని నీకు మాయ మాటలు చెప్పి నిన్ను బుట్టలో పడేశాడా? అమ్మా, నేనే రవికి ప్రపోజ్ చేశాను, అతను నాకు ప్రపోజే చేయలేదు, తనకి నా మీద ఇంట్రెస్టే లేదన్నాడు. వాడు అలెగ్జాండర్ ద గ్రేట్ అయినా సరే ఒక రెడ్డి కానప్పుడు నా ఇంటికి అల్లుడు కాలేడు. మన కుల పెద్దల ముందు, మన చుట్టాల ముందు నా పరువు గంగలో కలుస్తదే. ఏ కులం పిచ్చి ఎక్కడ పట్టిందే నీకు? అమ్మా, కుల పెద్దల కోసం, మన చుట్టాల కోసం నేను నా మనసు చంపుకొని ఒక రెడ్డి అని ఎవడో గొట్టంగాని పక్కలో పడుకొని జీవితాంతం రవిని తలుచుకుంటూ నేను బ్రతకలేను. దాన్ని కాపురం అనరు, వ్యభిచారం అంటారు. కులం కోసం, మీ పరువు కోసం నేను వ్యభిచారం చేయలేను. దానికన్నా నాన్నలా ఉరిపోసుకొని చావమను, చచ్చిపోతా. వైషు, స్టాప్ ఇట్! నకరాలు చేస్తున్నావు చాలా. నోరు మూసుకొని రూమ్లోకి వెళ్ళు. అమ్మ, నువ్వు ఆవేశపడకు, నేను చూసుకుంటా. వైషు, వైషు, నువ్వు రవినా? ఏందది? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం సీతక్క. నీకు చెప్దామనుకున్నాం కానీ భయమేసింది. నీకేమైనా పిచ్చెక్కిందా? నువ్వెక్కడా, వాడెక్కడా? ఇద్దరం నేల మీదనే సీతక్క. మీ అన్న, మీ అమ్మ కులపిచ్చోళ్ళు. మా తమ్ముని బతకనిస్తారా? ఏం కాదు, వాళ్ళని నేను హ్యాండిల్ చేస్తా, నువ్వు టెన్షన్ పడకు. ఏమో, నాకు మస్తు టెన్షన్ అవుతుంది. రిషికి రవి మా తమ్ముడని తెలుసా? లేదు, తెలియదు. తెలిస్తే నన్ను కూడా చంపేస్తాడు. ఎంత పని చేసినావు వైషు? కొంచెం ఆగుతావా? ఒక్కటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నువ్వు బానే ఉంటావు, పొయ్యేది మా ప్రాణాలు. సీతక్క, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. అండ్ నేను రవిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. తొందరలో నువ్వు నాకు ఆడపడుచువి. వామ్మో, నీకు పిచ్చి మస్తు ముదిరింది. నిన్ను కాదు, ఆ నెలతక్క విధవని చీపురుకట్ట మళ్ళేస్తంత. సీతక్క, సీతక్క! శ్రద్ధేది? ఆడుకోవడానికి పోయిందక్క. ఒరే అడ్డగాడిదా, నువ్వు వైషు లవ్ చేస్తున్నావా? తను చేస్తుంది, తర్వాత నేను చేసిన. ఆహా, అవునా? నువ్వు ముందు చేసినవేమో అని నేను మస్తు భయపడ్డా. ఎంత సొక్కను పూసవరా నువ్వు. తర్వాత చేసినవా? ఈ విషయం రిషికి తెలవంగానే నేను మెడల మీద వేసుకుని మస్తు ముద్దులాడతాడు. ఇప్పుడు ఏమైందక్క? వైషు ఇంట్లో చెప్పింది, రిషికి తెలిస్తే నిన్ను చీరి చంపి కాకులకేస్తాడు. నువ్వు కలెక్టర్ అవుతా అనుకున్నా కదరా, ఇట్లా అర్ధాయిస్తూ వస్తావారా? అక్క, నా జీవితంలో నాకు ఎవ్వరూ లేర్రా, నువ్వు ఒక్కడివే. భయం వేస్తోంది, నిన్ను చంపేస్తారు. నువ్వు సూరత్కి బారిపో. అక్క, నువ్వు భయపడి నన్ను భయపెడుతున్నావు అక్క. ఒరేయ్, వాళ్ళు కులపిచ్చి కుక్కలు, వాళ్ళని నువ్వు మార్చలేవు. మనుషుల్లా కనిపించే మృగాలు. మనుషులంతా ఒక్కటే. ఈ కులం మనం సృష్టించుకున్న గజ్జి అని చెబితే అర్థం చేసుకునే మెదళ్ళు లేవు వాళ్ళకి. కులం, మతం అన్న ఆలోచనలు వాళ్ళ బొందల వరకు తీసుకుపోతారా? మన నాన్నని,
ముక్కలు ముక్కలుగా కోసి చంపినరు. నాకు గుర్తు ఆ రోజు నాన్న ఎంతలా బతిమాలుండో చంపొద్దని. ఇప్పుడు నీకు అదే గతి పట్టింది. నీ బతుక్కి వైషు కావాల్సి వచ్చిందారా? అక్క నేను ఆమెను లవ్ చేయలే, ఆమె నన్ను లవ్ చేసింది. ఇంట్లో నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. ఆ రిషి రాక్షసుడు. నీ దినాలు దగ్గర పడ్డాయిరా. ఇచ్చుడ్డానికారా నేను ఎన్ని సంవత్సరాలు బతుకున్నది? అక్క నువ్వేం టెన్షన్ పడకు, నేను ఆమెతో మాట్లాడతా. లవ్ లేదు ఏం లేదని చెప్తా, సరేనా? నాకేం తెలియదు. నువ్వు సక్కగా సురత్కి బారిపో. చదువు వద్దు ఏమొద్దు, నాకు నువ్వు ప్రాణాలతో ఉంటే చాలు. అక్క వారం రోజుల్లో నాకు ఎగ్జామ్ ఉంది, చాలా కష్టపడి చదివినా. నా ప్రాణం పోయినా నేను ఎక్కడికి పోను. ప్రాణం పోతది, పోయినా అన్న డౌట్ పెట్టుకోకు. అక్క నేనే తప్పు చేయలే, నేను ఏడికి పోను. ఒరేయ్ ఒరేయ్